హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సెప్టెంబర్ నెల జీతాల పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అవైలబుల్ ఉంటుందండి. ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల స్లిప్లు అప్లోడ్ చేసుకోవడానికి, బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో డీడీఓలు ఉద్యోగం సంబంధించినటువంటి బిల్లులు అయితే పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇక పెన్షన్లకు సంబంధించిన బిల్లులు అయితే అప్లోడ్ అవుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగం సంబంధించిన బిల్లులు అప్లోడ్ అయ్యి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది అవి బిల్ నెంబర్ జనరేట్ అయ్యి తర్వాత పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి. సో పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అయితే అవసరం ఉంది. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీరు అందులో కొంతమంది ఎలా డౌన్లోడ్ చేసుకోవడం కూడా తెలియదని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అండి, ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి నిధి అని చెప్పేసి, నిధి లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. లేదంటే నిధి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఉద్యోగులకైతే ఈ 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు అండి, చెక్ చేసుకోవచ్చు. నిధి యాప్ అయినా నిధి వెబ్ అయినా కూడా మనము సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తోనే లాగిన్ అవుతాము. పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేసి మనము లాగిన్ అవ్వచ్చు. తర్వాత మనకు ఎంప్లాయీ డీటెయిల్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే దాని కింద ఎంప్లాయీ పే స్లిప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనము మన యొక్క రీసెంట్ పే డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 2024 సంబంధించినటువంటి పే స్లిప్, వ్యూ పే స్లిప్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో పే స్లిప్ ఓపెన్ తర్వాత అక్కడ మనము చెక్ చేసుకోవచ్చు మరియు పీడిఎఫ్ ఫార్మేట్లో అవి మనం సేవ్ చేసుకోవచ్చు ఆ ఫైల్ను. ఆ విధంగా ప్రతి నెల మనము మన యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే మన యొక్క ఎండింగ్స్ మరియు డిడక్షన్స్ ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. సో అందులో ఈసారి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పేసి ఒకరోజు మూల వేతనం అనేది మనకు ఎక్స్ట్రా కట్ అవుతుంది. సో ఒక అప్లికబుల్ ఉన్న వాళ్ళకి కట్ అవుతుందండి. ఎవరైతే కట్ అవ్వకూడదని డీడీఓలకు లెటర్ రాసి ఇచ్చింటారో వాళ్ళకి పూర్తి శాలరీ అయితే జమ అవుతుంది. వాళ్ళకైతే ఒకరోజు బేసిక్ అనేది కట్ అవ్వదు. సో ఎవరికి ఎంత బేసిక్లో ఒకరోజు ఎంత కట్ అవుతుందంటే మీ బేసిక్ పే డివైడెడ్ బై 32 చేసుకున్నట్లయితే ఎంత కట్ అవుతుందో మనకు తెలుస్తుంది. సో విధంగా ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మీ యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో దాదాపుగా బిల్ అని ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. సో రేపు లేదా మన లోపల అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే చేరుకుంటాయని తాజా సమాచారము. పెన్షనర్ల పే స్లిప్స్ అయితే బిల్లులు అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నారు. అవి ఎస్టీఓ దగ్గర అయితే వెయిటింగ్లో ఉన్నాయండి. సో వన్స్ అవి ఎస్టీఓ గారి దగ్గర అప్రూవల్ పొందినట్టయితే అవి కూడా బిల్ నెంబర్స్ జనరేట్ అవ్వడము, పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. పెన్షన్ యొక్క పే స్లిప్స్ అనేది 28వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటుంది. అంటే మరొక 2 రోజుల నుంచి అయితే పెన్షన్ల పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయన్నమాట. పెన్షన్లు కూడా విధిగా ప్రతి నెల మీ యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో పెన్షన్లకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు ఒకరోజు మూల వేతనం అనేది వెళ్తుంది. సో వద్దనుకునే వారు లెటర్ రాసి ఇచ్చి ఉన్నట్లయితే అది డిడక్ట్ చేయరు. సో కాబట్టి మీ యొక్క ఎర్నింగ్స్, డిడక్షన్స్ అనేవి తప్పకుండా చెక్ చేసుకోండి. ఏమైనా డిడక్ట్ అవుతున్నాయా లేదనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో అదేవిధంగా పెన్షన్ల పే స్లిప్స్ కూడా 30, 29 మరియు 30వ తేదీ లోపల అయితే మనకు అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈక్యూబర్ స్టేజ్కి అయితే వెళ్తాయన్నమాట. అటువంటి బిల్లులన్నీ కూడా మనకు 1వ తేదీన జీతాలు పెన్షన్లుగా జమ కావడం అయితే జరుగుతుంది. ఇక ఏపీజీఎల్ఐ అప్డేట్ అయితే ఒకటి ఉందండి. ఉపాధ్యాయుల ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూరిటీ అయినవి క్లెయిమ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆప్షను. సో మనం సేమ్ నిధి యాప్లోనే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నిధి యాప్ కానీ లేదంటే నిధి వెబ్ పోర్టల్ కానీ మనం యొక్క ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట, మెచ్యూరిటీ అయినవి. సో మన యొక్క ఆధార్ నెంబరు, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ఉంటే ఇది మనము మన ఎండ్ నుంచి అంటే మన సెల్ఫ్గా మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అక్టోబర్ 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయ్యే కొన్ని ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ చూద్దాము. శ్రీకాకుళం, నరసరావుపేట, పాలకొండ, ఇక పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆముదాల వరుస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నము, శ్రీకాకుళం, రణస్థలము, ఈస్ట్ గోదావరి, ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, వైజాగ్, సీతమ్మధార, రామచంద్రాపురము, రాయవరము, జమలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, మొద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల,
రైల్వే కోడూరు, రాచోటి, సిద్ధవటం, మైదుకూరు, ప్రొద్దుటూరు, పలమనేరు, వైల్పాడు, తంబేడు, తంబలపల్లి, శ్రీకాళహస్తి, సత్యవీడు, పుంగనూరు, పీలేరు, పాకాల, నగరి, కుప్పము, దర్శి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, ఎర్రగొండ్లపాలెం, మార్తూరు, ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, కందుకూరు, మాచర్ల, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె, సత్తెనపల్లె, వినుగొండ, గురజాల, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, అనకాపల్లి, విజయనగరము, పాడేరు, వెస్ట్ గోదావరి, భీమునిపట్నము, చింతలపూడి, గోపాలపట్నం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాకాల, పోలవరము, తాడపల్లిగూడెం, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంటూరు, గుంటగల్లు, హిందూపురము, కదిరి, కళ్యాణదుర్గం, కంబదుర్గ్, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, నందికొట్కూరు, కర్నూలు, కోయిలకుంట్ల, గూడూరు, ధోని, బనగానపల్లి, ఆత్మకూరు, ఆలూరు, ఆలగడ్డ, నంద్యాల, ఆదోని, ఆలూరు, భోగాపురము, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, గజపతి నగరం, బొబ్బిలి, విజయనగరము, చంద్రగిరి, అలాగే బంగారుపాలెము, చిత్తూరు, మదనపల్లె, నందిగామ, కైకలూరు, జగ్గైపేట, అవనిగడ్డ, గన్నవరం, ఒయ్యూరు, గుడివాడ, నూజివీడు, విజయవాడ. ఈ ఎస్టీఓ పరిధిలో అయితే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా 2వ తేదీ గాంధీ జయంతి ఉంటుంది కాబట్టి 2వ తేదీ తక్కువగా జీతాలు జమ అయినా 3వ తేదీకి 100% జీతాలు, పెన్షన్లు జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. మీరు కనుక మీ బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే దయచేసి మీ పేమెంట్ స్టేటస్ను కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.